దేవునికి స్తోత్రములు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ప్రాతకాల ఒక వేకప్ విత్ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మరి దినవంతి కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మరి ఆయన చిత్తమును మనము జరిగించవచ్చు. ఆయన ప్రణాళికలో ముందు కొనసాగుటకు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఉదయకాల ధ్యానము నిమిత్తము అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 42వ వచనము. ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తుని వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆదిమ సంఘములో మరి సంఘము ఏ రీతిగా ప్రారంభింపబడిందో, పెంతెకొస్తు దినమున ప్రారంభింపబడిన ఈ సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా మరి ఏ రీతిగా వారు మానక మరి బోధించుచు, మొదటిగా వారు మానక బోధించుచుండిరి, ప్రకటించుచుండిరి. కనుక మనము మన జీవితంలో ప్రభువుని గురించి అన్ని సమయంలో మానక బోధించుచు యేసే ప్రభువని, ఆయన రక్షకుడని, మరి పాపులను రక్షించుటకు ఆయన క్రీస్తు యేసే లోకంలోనికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని మనం మరి అనుదినము కూడా బోధించవలసిన వారమైతే ఉన్నాం. విశ్వాసిగా దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. రెండవది, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరి ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేవుని చిత్తమని వాక్యంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాస్తున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు మన చూపించిన ప్రేమను బట్టి, విశ్వాస్యతను బట్టి, నమ్మకత్వను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి దేవునికి ఎల్లప్పుడూ మహిమకరంగా జీవించాలని ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. మూడవది, మానక ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉదయాన్నే, మధ్యాహ్నం, మరి రాత్రి జామునందు దావీదు ముమ్మారు ప్రార్థన చేసి ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేసి ఉంటున్నాడు. మనం మన జీవితంలో మానక ప్రార్థన చేయాలి. కొలస్సీ 1:9లో మనం చూసినట్లయితే మరి అక్కడ ఈ సంగతి వినినాటి నుండి మేమును మా నిమిత్తం ప్రార్థన చేయుట మానక. ఇది విశ్వాసుల కోసం పౌలు చేసిన ప్రార్థన. 3 విషయాలు చూచాం. మానక ఆదిమ సంఘములు వారు బోధిస్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. 4వదిగా, మానక సమాజముగా కూడుకున్నారు. ఆదిమ సంఘములో అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి వారు అనుదినము కూడా మరి ప్రార్థన చేయటం ఎందును, అపోస్తల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసముగా కూడుట ఎందును మరి మానక ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మనము సంఘములో జరుగుతున్న ప్రతి పరిచర్యలో మానక మనము ప్రార్థనలో ఆ సమాజముగా మనం కూడుకునవలసిన వారు అంటున్నాం. మరి అది మాత్రమే కాకుండా మానక 10వ వంతు చెల్లించాలని మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో చూస్తున్నాం. అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. మరి యాకోబు కూడా 10వ వంతు ఇస్తానని మొక్కుకున్నాడు. మరి దశమ భాగము యెహోవా సొమ్ము. మరి హిజ్కియా దినాల్లో కానీ, నెహెమ్యా దినాల్లో కానీ మనం చూసినట్లయితే వారు దేవునికి ఇచ్చుట ద్వారా దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించే దేవుడు అని వాక్యంలో మనం సెలవిస్తున్నాం. కనుక మరి మానక బోధించాలి. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేయాలి, సమాజంగా కూడుకోవాలి, 10వ వంతు దేవునికి ఇవ్వాలి. మానక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలమున నీ వాక్యంలో మమ్మల్ని హెచ్చరించాను. మానక మరి ఏ విషయంలో మేము ఉండవలసిందో మీరు తెలియజేసి ఉంటున్నారు. ఆ రీతిగా మేము ఎల్లప్పుడూ ప్రభువా మానక నీ సందులో మరి నీ కొరకు సాక్షులుగా జీవించే కృపను మాకు పండుగ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మానక ప్రభువా మరి సువార్తను ప్రకటించుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ప్రార్థన చేయుటూ, సమాజంగా కూడుకొని 10వ వంతును కూడా మేము మనకు చెల్లించి అట్టి కృప మా అందరికీ దయచేయండి. దినవంతు కూడా మీరు మాతో ఉండండి, సన్నిధి మాతో ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప
పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతి మనకు తోడేనుగాక. ఆమేన్. ఆమేన్.